దోసలు హోటల్ స్టైల్లో క్రిస్పీగా అలాగే టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. దోసలు హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు నానబెట్టే ముందు ఇది ఒక్కటి నానబెడితే చాలు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పల్చగా అలాగే క్రిస్పీగా ఉండే దోశ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం అనే కాదు, ఏ బియ్యం అన్నా తీసుకోవచ్చు. అలాగే టీ గ్లాస్ వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యం వేయటం వల్ల పిండికి ఒక మంచి జిగురు వస్తుంది. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసిన తర్వాత ఒక 4-5 టైమ్స్ అయితే మాత్రం చక్కగా కడిగి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు మొత్తం అంతా బాగా నాననివ్వాలి. ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ వరకు చక్కగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకుని ఒక 10 మినిట్స్ ముందు అటుకులు తీసుకొని అటుకులు అయితే చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకుల్ని ఈ మనం రుబ్బుకునే పిండిలో యాడ్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. కలుపుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి. అటుకులు వేయటం వల్ల ఏంటంటే దోశల పిండి అనేది ఫాస్ట్గా పులుసుద్ది, అలాగే మంచి కలర్ వస్తాయి దోశలు. అలాగే మనం దీనిలో సగ్గుబియ్యం వేసాం కాబట్టి దోశలు అయితే చాలా పల్చగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా మిక్సీకి వేసి రుబ్బుకున్న తర్వాత సరిపడా నీళ్లు వేసి 8 అవర్స్ వరకు పులవనివ్వాలి. 8 అవర్స్ తర్వాత పిండి మొత్తం చక్కగా పులిసిపోతుంది. ఇలా పులిసిపోయిన పిండిని మొత్తం అంతా ఒకసారి గంటెతోటి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న పిండిలోకి సరిపడా సాల్ట్ వేసి దోశ వేసుకోవటమే. ఇలా ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. సగ్గు బియ్యం కూడా హెల్త్కి చాలా మంచిది.